హలో వ్యూవర్స్, నేను మీ దేశధర్మ లంకేష్ని మాట్లాడుతున్నాను. ప్రస్తుతం ఈ వీడియోలో మనకి రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా నమోదవుతాయి, అలాగే మనకి ఏప్రిల్ మొదటి అలాగే రెండో వారంలో మనకి అకాల వర్షాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే మనకి రానున్న రోజుల్లో మనకి ఏప్రిల్ రెండో వారంలో ఒక తుఫాన్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఆ తుఫాన్ ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఒక అంచనా ప్రకారం వివరంగా వీడియోలో అందిస్తాను. ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని, అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్లో ప్రజలకు అలాగే రైతులకు చాలా అర్థమయ్యేలా వివరంగా మనం తక్కువ సమయంలో మనం వీడియో అనేది తప్పకుండా అందజేయడం జరుగుతుంది. కాబట్టి చాలామంది యూట్యూబర్స్ ఏంటంటే వాచ్ టైమ్ అవర్స్ కోసం మనం వీడియోని సాగనింపుతారు. మన ఛానల్లో అలా కాకుండా చాలా తక్కువ సమయంలో అర్థమయ్యేలా పూర్తిగా వివరంగా వీడియోలు అందించడం జరుగుతుంది. మన ఛానల్లో వాతావరణ సమాచారం 100కి 95% జరిగేలా అర్థమయ్యేలా వివరంగా అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఛానల్ని ఆదరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి మనకి ఎండల తీవ్రత అనేది ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉంటుంది అంటే, మనకి రానున్న రోజుల్లో అంటే మనకి ఈ నెల చివరి వారం వరకు మనకి ఎండల తీవ్రత అనేది అత్యధికంగా నమోదవుతుందని మనం నిన్నటి వీడియోలో చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి పొడి వాతావరణం అనేది కొనసాగుతుంది. ఎండల తీవ్రత అనేది అత్యధికంగా నమోదయ్యే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. కాబట్టి మనకి రేపటి నుంచి ఇంకాస్త ఎండల తీవ్రత అనేది పెరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనకి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ, రాయలసీమ జిల్లాలో మనకి ఎండల తీవ్రత అనేది అత్యధికంగా నమోదవుతుంది. అలాగే వడగాళ్ళు కూడా వీచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరో పక్కన మనకి రానున్న రోజుల్లో అకాల వర్షాల గురించి కూడా ఒకసారి వివరంగా వీడియోలో అందించడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా మనకి ప్రస్తుతం ఉన్న సమయంలో మనకి ఎండల తీవ్రత అనేది అత్యధికంగా నమోదవుతుంది. కాబట్టి పెద్దలు, రైతులు అలాగే చిన్నపిల్లలు కాస్త జాగ్రత్త అనేది వహించవలసిందిగా కోరుచున్నాను. ఏప్రిల్ మొదటి వారంలో మనకి 4వ తారీఖున ఒక అల్పపీడనం అనేది మధ్య బంగాళాఖాతంలో ఏర్పడుతుంది. అది వచ్చేసి మనకి 6 నాటికి ఒక వాయుగుండంగాను, ఆ వాయుగుండం వచ్చేసి మనకి ఏప్రిల్ 8 నాటికి ఒక తుఫాన్గా మారే అవకాశం అయితే 100% అయితే కనిపిస్తుంది. ఆ తుఫాన్ వచ్చేసి ప్రస్తుత వాతావరణ విషయంలో మనకి వెస్ట్ బెంగాల్ అలాగే ఒడిశా వైపుగా ప్రయాణించే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. కాబట్టి ఇది రోజు రోజుకి ట్రాక్ అనేది మారుతుంది. కాబట్టి మనకి రానున్న రోజుల్లో మనకి అకాల వర్షాలతో పాటు ఈ తుఫాన్ ఏ దిశ గుండా ప్రయాణించి తీరాన్ని దాటుతుంది అన్న దాని గురించి కూడా మనకి ఇంకా క్లారిటీ అనేది వచ్చే అవకాశం అయితే 100% అయితే కనిపిస్తుంది. కాబట్టి నిన్నటి వాతావరణ ప్రకారం అయితే ఇది ఆంధ్రప్రదేశ్కి వచ్చే అవకాశం అయితే లేదని పూర్తిగా కనిపించింది. కానీ ఈ రోజుకి ఇది ఆంధ్రప్రదేశ్ వైపుగా వచ్చే అవకాశం ఉందా లేదా అనే దాని గురించి కూడా ఇంకా మనకి క్లారిటీ అనేది లేదు. ఎందుకంటే వచ్చే అవకాశం ఉంటే మనకి ఆంధ్ర నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. ఏప్రిల్ నెలలో మనకి తుఫాన్లు వస్తే కనుక ఇది ఒడిశా అలాగే వెస్ట్ బెంగాల్ వైపుగానే ప్రయాణించే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి ఆంధ్రాకి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి నా అంచనా ప్రకారం అయితే ఇది ఆంధ్రప్రదేశ్కి వచ్చే అవకాశాలు అయితే కనిపించడం లేదు. కాబట్టి రానున్న రోజుల్లో కనుక ట్రాక్ మారితే కనుక మీకు త్వరలో అప్డేట్ అనేది వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుత సమయంలో ఇది వెస్ట్ బెంగాల్, ఒడిశా వైపుగానే ప్రయాణించే అవకాశం అయితే 100% అయితే కనిపిస్తుంది. ప్రస్తుత వాతావరణంలో మనకి చూద్దాం, మనకి ఇంకా సమయం ఉంది. కాబట్టి ఈ తుఫాన్ కన్ను అనేది ఏ దిశ గుండా ప్రయాణించి తీరాన్ని దాటుతుందో అన్న దాని గురించి విశ్లేషణగా మనం రానున్న రోజుల్లో వీడియోలో అందిస్తాను. ఏప్రిల్ మొదటి వారంలో మనకి 4వ తారీఖున రాయలసీమ జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే ఉరుములు, మెరుపులు, పిడుగులతో వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ వర్షాలు అకాల వర్షాలు మాత్రమే. కాబట్టి మనం రైతులు, ప్రజలు కాస్త జాగ్రత్త అనేది వహించండి. ఎందుకంటే మనం పండించిన పంటను కాస్త జాగ్రత్త అనేది వహించుకోండి. ఎందుకంటే మనకి రానున్న రోజుల్లో వర్షాల ముప్పు ఉందని మనం ముందుగానే చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనం క్లారిటీగా అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు పండించిన పంటను జాగ్రత్త పరచుకోవాల్సిందిగా కోరుచున్నాను. అలాగే మధ్యాంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే ఉరుములు, మెరుపులు, పిడుగులతో నమోదయ్యే అవకాశాలు అయితే అకాల వర్షాల ముప్పు అనేది నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ అకాల వర్షాల ముప్పు అనేది ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి రానున్న రోజుల్లో మనం 100% క్లారిటీతో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుత సమయంలో మనకి ఎండల తీవ్రత అనేది అత్యధికంగా నమోదవుతుంది. కాబట్టి కాస్త జాగ్రత్త అనేది వహించవలసిందిగా కోరుచున్నాను. అలాగే ఏప్రిల్ మొదటి 2 వారాల్లో అకాల వర్షాలు ముప్పు అనేది ఉంటుంది. అలాగే తుఫాన్ ప్రభావం ఏ విధంగా ప్రయాణిస్తుంది అన్న దాని గురించి రానున్న రోజుల్లో వీడియో అనేది తప్పకుండా అందజేస్తాను. ముందుగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.